శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 7వ తేదీ మనకి రెండవ చంద్రగ్రహణం అయితే ఏర్పడబోతుందండి. ఈ గ్రహణ పట్టు విడుపు సమయాలు, ఈ గ్రహణం ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది, భారతదేశంలో ఈ గ్రహణం కనిపిస్తుందా లేదా, భారతీయులు గ్రహణ నియమాలు, సూతక కాల నియమాలు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలా, గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు నియమాలు పాటించాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖగోళ శాస్త్ర ప్రకారం మనకి ప్రతి సంవత్సరం 4 గ్రహణాలు అయితే ఏర్పడతాయి. 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు ఏర్పడతాయి. చంద్రగ్రహణాలు పౌర్ణమి తిథి ఉన్నప్పుడు, ఇంకా సూర్యగ్రహణాలు అమావాస్య తిథి ఉన్నప్పుడు ఏర్పడతాయి. ఆల్రెడీ మనకి 2025 సంవత్సరంలో ఒక చంద్రగ్రహణం అలాగే ఒక సూర్యగ్రహణం అయితే ఏర్పడ్డాయండి. కానీ ఇవి మన భారతదేశంలో అయితే కనిపించలేదు. ఇప్పుడు రాబోయేటటువంటి సెప్టెంబర్ నెలలో మనకి రెండవ చంద్రగ్రహణం అయితే ఏర్పడనుంది. చంద్రగ్రహణం పూర్తయిన 15 రోజుల తర్వాత వచ్చే అమావాస్య తిథికి మనకి సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో ఏర్పడబోయేటటువంటి రెండవ చంద్రగ్రహణం పట్టు విడుపు సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, పౌర్ణమి తిథి 2025 సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి 8:58 ప్రారంభమై రాత్రి 2:25 ఈ గ్రహణం అయితే ముగుస్తుంది. మధ్యకాలం వచ్చేసి మనకి రాత్రి 11:41 మొత్తం గ్రహణ పుణ్యకాలం వచ్చేసి 5:27 అండి. ఈ గ్రహణం మనకి సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణంగా అయితే ఏర్పడబోతుంది. ఈ గ్రహణం మనకి కుంభరాశిలో శతభిష మరియు పూర్వభద్ర నక్షత్రాల్లో ఏర్పడబోతుంది. కాబట్టి ఈ కుంభరాశి వారు ఇంకా శతభిష పూర్వభద్ర నక్షత్రాల వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉంటేనే మంచిదండి. ఈ గ్రహణం ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అని అంటే యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలోని పశ్చిమ భాగం, దక్షిణ అమెరికాలోని తూర్పు భాగం, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్, అంటార్క్టికా భారతదేశమందు ఈ గ్రహణం అయితే కనిపిస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి భారతీయులందరూ కూడా గ్రహణ సూతక కాల నియమాలు ఇంకా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలి. ఇంకా పైన చెప్పిన దేశాల్లో మన తెలుగు వారు ఉంటే వారు కూడా తప్పకుండా గ్రహణ నియమాలు, సూతక కాల నియమాలు అన్ని కూడా పాటించాలండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.